ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదర్, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏ ఇష్యూస్ పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది? కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ఇందిరాభవన్లో ఈ భేటీ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కూడా భేటీ కొనసాగుతూనే ఉంది. కీలకంగా 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, నిన్ననే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. వారికి శాఖల కేటాయింపు అనేది కూడా ఇంకా జరగాల్సి ఉంది. వాటిపైన ప్రధానంగా ఫోకస్ అనేది కూడా చేశారు. దానిలో భాగంగానే పార్టీకి సంబంధించి వ్యవస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తోటి భేటీ జరుగుతుంది. ఆ భేటీలోనే ఈ అంశాలపైన, ముఖ్యంగా శాఖల కేటాయింపు, 3 కొత్త మంత్రులకి ఏ శాఖలను కేటాయించాలనే దానిపైన అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాంతోపాటు ప్రధానంగా చాలా రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణ పైన చాలామంది నేతలు కూడా హోప్స్ అనేది కూడా పెట్టుకున్నారు. 6 భర్తీ చేయాల్సి ఉంటే 3ని భర్తీ చేశారు నిన్న. ఇంకొక 3 ఉన్నాయి. వాటితో పాటు ఎవరైతే మంత్రి పదవులు ఆశించి వారికి పదవులు దక్కలేదో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా వారితో మాట్లాడారు. నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో వారికి ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో వారికి సంబంధించినటువంటి టాక్స్ అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధిష్టాన పెద్దల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లబోతున్నారు. వాటికి సంబంధించి కీలకంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో పార్టీకి సంబంధించి మొదటి నుండి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే గతంలో పార్టీ పదవులకు సంబంధించి హామీ ఇచ్చినటువంటి నేతలకు ఫుల్ఫిల్ చేసేటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాంతోపాటు ప్రధానంగా కార్యవర్గానికి సంబంధించి, పీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రకటన పైన గతంలోనే మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేశారు. 2-3 రోజుల్లోనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రకటన వచ్చినప్పటికీ కొన్ని కమిటీలను మాత్రమే ఇప్పటివరకు వేశారు. పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంది. వాటిపైన కూడా ఫోకస్ అనేది కూడా చేశారు. ఇటు కార్యవర్గాన్ని అనౌన్స్ చేస్తూనే మరోవైపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవుల భర్తీగా కూడా ఫోకస్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా త్వరలోనే భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. వాటిపైన కూడా అధిష్టానానికి సంబంధించి, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ తోటి ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. సౌజన్య.